హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5 years బేబీకి 1 meter క్లాత్తో ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది అయితే చూపించబోతున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా 4 foldings చేసేసుకొని నాకు లెంత్ అనేది యోక్ పార్ట్ లెంత్ అనేది 8 inches రెడీ అవ్వాలి. సో 1 inch ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. సో షోల్డర్ అనేది 4 inches మార్క్ చేస్తున్నాను. దీనిలో నెక్ లెంత్ అనేది 2 inches, అలాగే షోల్డర్ లెంత్ అనేది 2 inches తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ అనేది 3.5కి మార్క్ చేస్తున్నాను. సో చెస్ట్ లూజ్ అనేది 22 inches వచ్చిందండి. దీనిలో 4వ భాగము 5.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా 2 inches ఖర్చులకి మార్క్ చేస్తున్నాను. మనకి నడుం లూజ్ అనేది చెస్ట్ లూజ్కి ఎంత తీసుకున్నామో దానికి ఒక 1/2 inch తగ్గించుకొని మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసేసాను. ఇప్పుడు నెక్ డీప్ అనేది 3 inchesకి మార్క్ చేస్తున్నాను. సో 5 years బేబీకి 3 inches డీప్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత నేను నెక్ అనేది మార్క్ చేసుకుంటాను. ఫ్రంట్ అనేది స్క్వేర్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను, అలాగే బ్యాక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేస్తాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీయలేదు, నేను ఒక నార్మల్గా ఒరిజినల్ క్లాత్ అనేది తీస్తాను. అందుకని చెప్పేసి నార్మల్గా ఈ బ్యాక్ ఫ్రంట్ ఒకేలా తీసేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఫ్రంట్ చెప్పాను కదా, స్క్వేర్ నెక్ అయితే డ్రా చేసేసుకున్నాను. సో బ్యాక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఒక 1/2 inch ఫ్రంట్ కంటే ఒక 1/2 inch పైకి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే జిప్ వేసేటప్పుడు కొంచెం పైకి ఉంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్లో ఈ ఆర్మ్ హోల్ దగ్గర లోత్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. బట్ చిన్నపిల్లలు కాబట్టి కట్ చేసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు, బట్ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇక కింద గేర్కి అనేది ఈ విధంగా 8 inches తప్పించేసి లెంత్ అనేది 26కి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేయబోతున్నానండి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక 1 inch క్లాత్ అనేది ఓపెన్ సైడ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచేసుకొని ఈ విధంగా వేసేసి కట్ చేసేసుకుంటున్నాను. సో అది నేను జిప్ వేసేసేటప్పుడు ఫోల్డింగ్కి యూజ్ అయ్యే విధంగా పెట్టుకున్నాను అనమాట. మనకి లైనింగ్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటే దలసరి వచ్చేస్తుందని చెప్పేసి లైనింగ్ అనేది నార్మల్గా తీసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇది కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను 8 inches కట్ చేసేసుకొని 26 inches, అంటే 8 inches అనేది ఎందుకు కట్ చేశానంటే యోక్ పార్ట్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు మొత్తం మనకి లెంత్ అనేది 26 inches రెడీ అవుతుంది. ఇక స్టిచ్చింగ్ చూసేద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే నేను ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి నెక్ అనేది టర్న్ చేసేసుకుంటున్నాను నేనైతే. మీరు ఇన్ కేస్ పైపింగ్ గట్రా వేసుకుందామని చెప్పేసి అనుకుంటే నార్మల్గా లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకొని నెక్ అనేది పైపింగ్ వేసుకోవచ్చు. బట్ నేను ఇది నార్మల్ ఫ్రాకే కాబట్టి నా నెక్ దగ్గర టర్న్ చేసేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. సో ఇలా టర్న్ చేసేసుకొని మొత్తం కూడా మన లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. సో ఈ జాయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను కదా, కొంచెం మన అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసినట్లయితే మనకి ఎక్కడా కూడా ఉగ్గులుగా రాదు, నీట్గా వస్తుంది. సో ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే జిప్ అనేది జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఇన్విజిబుల్ కాదు, నార్మల్ జిప్పే. నార్మల్ జిప్ అనేది ఎలా వేయాలో కూడా మీకు ఈ వీడియోతో ఐడియా వస్తుందని చెప్పేసి నార్మల్ జిప్నే నేను అటాచ్ చేస్తున్నాను. సో ఒక సైడ్ అనేది మనం ఉక్సులు పట్టి ఎలా అయితే మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకి జిప్ దగ్గర చిన్న జాయింట్ వస్తుంది కదా, సో దాన్ని అంతవరకు మనం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మనం జిప్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ దగ్గరగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక సైడ్ మనం ఆ విధంగా వేసుకోవాలి. ఇది నార్మల్గా మనకి సైడ్ వస్తుంది. సో దీనిపైన మనకి కాజాల పట్టి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సెకండ్ పార్ట్ అనేది వస్తుంది. సో వీడియోలో చూపించిన విధంగా మనం కాజాల పట్టి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని సో ఈ విధంగా దాని మీద వస్తుంది అన్నమాట మనకి
జిప్ కనిపించకుండా జిప్ పైకి మనకి వస్తుంది. నార్మల్ జిప్ వేసేటప్పుడు ఇలా వేస్తాం కాబట్టి సో మనకి ఉక్సులు పట్టి వేసే సైడు చైన్ దగ్గర స్టిచ్ చేస్తాం, ఇది చైన్కి దూరంగా స్టిచ్ చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చూడండి. సో ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చివర్లో స్టిచ్ చేస్తున్నాను. ముందుకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుతున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంచుతున్నాను. అలాగే చైన్కి దూరంగా జిప్ చైన్కి దూరంగా స్టిచ్ వేస్తున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు జిప్ కానీ మనం పెట్టినప్పుడు చూడండి ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా అర్థం కాకపోతే చెప్పాను కదా, వీడియోని స్లోగా పెట్టుకొని మరొకసారి చూడండి. సో జిప్ దగ్గర మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసే ముందు ఒరిజినల్ క్లాత్ని అనేది తీసుకోవాలి. సో చిన్న డిజైన్ అయితే పెడదాం అనుకున్నాం కదా, సో అందుకని ముందు ఫ్రంట్ క్లాత్ని మనం 2 ఇంచెస్ నెక్ ఏదైతే తీసుకున్నాం కాబట్టి ఆ నెక్కి మార్క్ చేసేసుకొని ఆ ఫ్రంట్ క్లాత్ అనేది కట్ చేసేస్తాను. అక్కడ సెంటర్లో ఫ్రిల్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేసేస్తాను. ఈ విధంగా మనకి నెక్ ఎంత లెంత్ తీసుకుందాం అనుకున్నా అంతవరకు కూడా. సో నెక్ డీప్ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ క్లాత్ పైన ఫ్రిల్స్ పెడుతున్నాను, లేదు నార్మల్గా ఫ్రిల్స్ పెట్టుకొని కూడా మనం జాయిన్ చేయొచ్చు. బట్ నేనైతే ఈ క్లాత్ పైన ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎంతవరకు మనకు ఫ్రిల్స్ పెట్టాలో ఒక ఐడియా ఉంటుంది. అలాగే కింద థిక్గా ఉంటుందని కూడా నేనైతే ఈ విధంగా ఆ క్లాత్ పైనే ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను. సో స్టార్టింగ్ నుంచి ఎందుకు ఫ్రిల్స్ పెట్టలేదని అడగచ్చు. స్టార్టింగ్లో ఎలాగా నెక్ కట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫ్రిల్స్ అనేవి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఫ్రిల్ పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని మనకి సైడ్లు అనేవి ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండేటట్టుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు జాయింట్ అనేది ఆపోజిట్ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకొని మళ్ళీ పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. అదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ డిజైన్ అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది మనం వేసేటప్పుడు. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన లైనింగ్ పెట్టేసి నెక్ అనేది స్టిచ్ చేసేసి టర్న్ చేసేసుకుంటున్నాను. సో బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అనేది షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేస్తున్నాను. సో ఇలా షోల్డర్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం ఇలా 5 ఇంచెస్ లెంత్ ఉన్నటువంటి క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి ఆర్మ్ హోల్ సైడ్ అతికే క్లాత్ వైపు ఈ విధంగా షేప్ అనేది తీస్తున్నాను. సో ఇలా తీయడం వల్ల ఫ్రిల్స్ అనేవి పై వైపున బాగా వచ్చి కింద వైపున మనకి ఇబ్బంది లేకుండా వేసుకునేటప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సో సెంటర్ పాయింట్ కట్ చేశాను కదా, సెంటర్ పాయింట్ కట్ చేసి సో అక్కడ సెంటర్ ఎడ్జిస్ట్ నుంచి మధ్యలో ఉన్న క్లాత్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకొస్తున్నాను. సో ఇలా సెంటర్ కార్డ్ పెట్టుకొని మనం సెంటర్ కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్రిల్స్ పెట్టలేనట్లయితే ఒకసారి స్టిచ్ వేసేసుకొని, అంటే ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా నీట్గా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే ఇలా కానీ స్టిచ్ చేసుకుంటే చాలా చిన్నపిల్లలకి చాలా పఫీగా నీట్గా కనిపిస్తుంది లుక్ అనేది.
సో ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా రెండు వైపులా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని బాటమ్ క్లాత్ని జాయిన్ చేసేద్దాం. సో ఈ విధంగా లైనింగ్ తీసేసుకొని నేను లోడింగ్ ఇస్తాను కదా ఎప్పుడు, అలానే లైనింగ్ వైపు పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని మనమైతే చిన్న చిన్న ఫ్రిల్స్ వేసేస్తున్నాను. చెప్పాను కదా 1 మీటర్ క్లాత్ కాబట్టి మరీ హెవీగా మనకి ఫ్రిల్స్ అయితే రావు. సో నార్మల్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసేసుకున్నాను ఈ విధంగా. సో చూసారు కదా, లోపల వైపు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు. సో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ వీడియో చూపించినట్టుగా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సెంటర్ కాటన్ పెట్టుకొని సో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో మనకి గేర్ ఎక్కువ కావాలి అంటే కిందన మనకి ఇంచుమించు 2.5 మీటర్ క్లాత్ ఉంటే మనకి మరీ గేర్ ఎక్కువ వస్తుంది. బట్ నార్మల్ ఫ్రాకే కాబట్టి రెగ్యులర్ వేర్ ఫ్రాక్ టైప్లో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకి 1 మీటర్ క్లాత్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఫ్రాక్కి బ్యాక్ టై చేసుకునే స్టిప్స్ని అయితే నేను ముందే తయారు చేసేసుకున్నాను. సో ఇన్ కేస్ అవి ఎలా తయారు చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, కంపల్సరీ నేను మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో లెందీ అయిపోతుందని చెప్పేసి ఆ స్టిప్స్ని ఎలా తయారు చేయాలో నేనైతే చూపించలేదు ఫ్రెండ్స్. సో ఇక సైడ్స్ అనేవి ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను కదా, సో ఆ 2 ఇంచెస్ లెంత్ చూసుకొని మనకి కరెక్ట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇక కిందన ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నట్లయితే ఇక ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, 1 మీటర్ క్లాత్లో ఏ విధంగా డిజైనర్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసామో. సో 1 మీటర్ క్లాత్లోనే 5 ఇయర్స్ బేబీకి మనం ఈ విధంగా ఫ్రాక్ని అయితే ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. సో సెంటర్లో ఈ విధంగా పల్స్ కానీ స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది ఈ ఫ్రాక్కి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.